పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో స్విమ్స్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కోవనూరులో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం పింక్ బస్ క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు ఉపకుల అధిపతి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ 2018 నుంచి ఇప్పటి వరకు 2 పింక్ బస్సుల ద్వారా 770 క్యాంపులు నిర్వహించి 43,596 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినట్టుగా తెలిపారు. స్క్రీనింగ్ లో గుర్తించిన 3,043 మందిని స్విమ్స్ కు రిఫర్ చేయగా 776 మందికి శస్త్రచికిత్సలు సహా అవసరమైన వైద్యం అందించినట్టుగా వెల్లడించారు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, డెంటిస్ట్, పీడియాట్రిక్స్ తర్వాత డెర్మటాలజీ తదితర విభాగాల వైద్యులు శిబిరంలో సేవలందించారు. వైద్య పరీక్షలతో పాటు ఉచిత మందులు, టూత్ పేస్టులు, బ్రష్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, ప్రజా ప్రగతి ట్రస్ట్ ప్రతినిధులు, స్విమ్స్ వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన గొప్ప ప్రోగ్రామ్స్ లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా ట్రైబ్స్లో అంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో ఈ వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి దేవస్థానం వారు సంకల్పంలో కూడా భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ పింక్ బస్ అనే దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు బయట చేసుకుంటే దాదాపు 10,000 వచ్చి ఈ టెస్టులు చేసుకునే బదులు ఇక్కడ మీ ఊరిలోనే ఈ టెస్టులను మీకు చేసి వాటిలో ఏమన్నా తేడా ఉన్నట్లయితే స్విమ్స్లో వాటికి తగిన చికిత్స ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ఏర్పాటులో మాకు బాగా తోడ్పడినటువంటి డాక్టర్ రమణయ్య గారికి, అలాగే ఎంపీటీఓ మేడం గారికి, ప్రజా సేవా ట్రస్ట్, ప్రజా ప్రగతి ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారికి, తర్వాత ఈ క్యాంపు విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే మా స్విమ్స్ నుంచి వచ్చిన వైద్యులు అందరికీ, నర్సెస్కి, టెక్నీషియన్స్కి, ఫార్మసిస్టులకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నమో వెంకటేశాయ. మా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మా డైరెక్టర్ గారి యొక్క సూచనల మేరకు ఈ రిమోట్ ప్రాంతంలో వైద్య సేవలు మన ముఖ్యమంత్రి వర్యులు గారి యొక్క సలహా సూచనల మేరకు ఇక్కడ ఈరోజు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ టెస్టులన్నీ మీరు మీ వ్యయ ప్రదర్శన వచ్చి తిరుపతికి వచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత టెస్టులు రాయించుకుని ఈ టెస్టులు చేయించుకునే అన్నిటికీ 10,000 డబ్బులు కన్నా కూడా మీకున్న సమయం సరిపోదు. అటువంటి సందర్భంలో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి అన్ని మెషిన్లు ఇక్కడికే తీసుకొచ్చి మీకు ఉచితంగా ఈ పరీక్షలన్నీ చేసి మీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రారంభ దశలోనో లేకపోతే పూర్తిగా ముందర ఉన్న దశలోనో మీకు తెలియని దశలోనో ఉంటే దాన్ని ఇక్కడే మీకు తెలియజేసి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మీకు తగిన వైద్యం అందించేలా అందరూ కూడా ఈ క్యాంపు మీరు లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియవరిచి ఈ క్యాంపులో ఉన్నట్టు క్యాంప్ యొక్క ఉద్దేశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మన పిహెచ్సిలో కొన్ని టెస్టుల వరకే జరిగినాయి, అందరికీ తెలుసు మన ఈ చుట్టుపక్కల గ్రామాలకి. బట్ ఇప్పుడు ఎందుకంటే మన స్విమ్స్ డైరెక్టరు ప్లస్ డాక్టర్స్ ఎందుకు వచ్చారంటే చాలా చాలా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళ కోసం మెయిన్గా మన టెస్టులు చేయాలి, వాళ్ళ ఆరోగ్యం చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా రావడం జరిగింది. సో మెయిన్గా మనకు ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఉంది. సో ఈ క్యాన్సర్ ప్రాబ్లము నేను ఇంతకుముందుగా మన సిమ్స్ వాళ్ళు వచ్చి చూశారు ఒకసారి, మీకు గుర్తుంది. కానీ మళ్ళీ ఇందుకు కల్పించడానికి ప్లస్ ఈ జబ్బు నుంచి బయటపడడానికి మీకోసం వచ్చారు. సో ఆల్ మన జనాభా అందరూ కూడా
అందరూ మామూలు మనుషులు కూడా ఈ టెస్టులు చేసుకోవచ్చు, నార్మల్ పీపుల్స్ కూడా, ఒక జబ్బున్న వాళ్ళే కాదు. ఎందుకంటే అది తెలుసుకుంటే మంచిది నార్మల్గా ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టెస్టులు చేసుకోవాలి. చేసుకొని ఒకవేళ లేకపోతే మనకు మంచిది, ఉంటేనే దానికి ట్రీట్మెంట్ కూడా మనకు నడుస్తుంది, ప్లస్ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి అది ముందుగా తెలుసుకోవాలి. క్యాన్సర్ అంటే మీకు తెలుసు, అది చాలా సైలెంట్ గా వస్తుంది మనకు తెలియకుండానే. చాలా మంది మనం